వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి అని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి సాబ్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపాలగూడ 2వ బెటాలియన్లో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్ కు బెటాలియన్ పోలీసులు గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ గౌసాలం, కమాండెంట్ నీతిక, డిఎఫ్ఓ ప్రశాంత్, బెటాలియన్ పోలీసులు పాఠశాలల విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డీజీపీ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమంలో మామిడి, సపోటా, దానిమ్మ, పలు రకాల పండ్ల మొక్కలను నాటడం జరిగిందన్నారు. అడవులు అంతరించిపోవడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. అడవులకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు. నేటి మొక్కలే మహావృక్షాలుగా ఎదిగి భావితరాలకు ఆక్సిజన్ అందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వెనకాల రావాలి. ఎంతకు లాంగా మంచిగా మేడం 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 గ్రూప్ ఫోటో ఆడ తీసుకోవాలి. ఇన్నే మంచిగా ఉంటుంది ఆడ. మేడం మేడం సార్ సార్ మేడం ఫోటో కావాలంట. ఫోటో కావాలంట. ఫోటో కావాలండి. अरे तुम तो पेपर में आएंगे ना, अब उधर से पेपर में दिख रहे हैं. संदीप अना जरूर కొంచెం జరు మేడం. సందీప్ అన్న కొంచెం జరు. ఒక్క నిమిషం సందీప్ మేడం.
అందరికీ నమస్కారం. ఈరోజు యాపల్గూడలో 2nd బటాలియన్ సంబంధించిన ఇక్కడ ప్రిమైసెస్లో ఈరోజు వన్ మహోత్సవ కార్యక్రమం భాగంగా, ముఖ్యంగా స్వచ్ఛదానం పచ్చదానం కార్యక్రమం భాగంగా ఈరోజు చెట్లు నాటడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంతో నాతో పాటు గౌరవ ఎస్పీ గారు గౌశాలం గారు, గౌరవ కమాండెంట్ గారు నితికా పంత్ గారు, గౌరవ డిఎఫ్ఓ గారు ప్రశాంత్ గారు అండ్ ఇక్కడ ఎంపీడీఓ గారు అందరూ అధికారులు కూడా, పక్కన నుంచి ఎంపీపీఎస్ యాపల్గూడ నుంచి హెచ్ఎం గారు, పిల్లలు, టీచర్స్లు అందరూ అధికారులు, మండల్స్ కూడా అందరూ కూడా ఈరోజు ఒక కమ్యూనిటీ మేనర్లో మాస్ ప్లాంటేషన్ కూడా ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మొన్ననే మనం ఎలక్షన్ టైంలోనే అప్పుడు నేను ఎస్పీ గారు ఇక్కడికి వచ్చి ఈ బటాలియన్ కూడా అప్పుడు మాకు ప్రభుత్వాల ఆదేశాల మేరకు అప్పుడు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మాకు డీజీపీ గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు దట్ ఇక్కడ చెట్లు నాటడం చేయడానికి చాలా ప్రిమైసెస్ ఉంది, పెద్ద ప్రిమైసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ తప్పకుండా చెట్లు నాటాలి. తర్వాత ఇంకా కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు అంటే చాలా ఎండ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా వన మహోత్సవ కార్యక్రమం కింద ప్రతి ఒక్క ఇలానే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో అక్కడ కావాల్సిన చెట్లు తప్పకుండా నాటాలి. సో ఇక్కడ కూడా మళ్ళీ కమాండెంట్ గారు వారందరూ కూడా కోరిక ప్రకారం ఇక్కడ మామిడి చెట్లు కానీ, సపోటా చెట్లు కానీ, పనస చెట్లు కానీ ఇలా అన్ని ఫ్రూట్ బియరింగ్ స్పీసీస్ ఎందుకు నాటుతున్నామంటే ఇక్కడ చాలామంది బటాలియన్ సంబంధించిన స్టాఫ్ ఉన్నారు. వారికి మళ్ళీ ఇక్కడ నుంచి కావాల్సిన ఏమైనా పండ్లు చెట్లు కానీ ఇక్కడ నుంచి వారందరికీ దొరుకుతాయి. వాళ్ళ వెల్ఫేర్ కోసం కూడా ఏవైతే చెట్లు ఉన్నాయో అవి అంతా నాటడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కమాండెంట్ గారు వారందరూ సిబ్బందిలు కూడా, తర్వాత మండల అధికారులు కూడా చాలా కృషి చేసి ఈరోజు కార్యక్రమంకి విజయవంతంగా చేయడం జరిగింది. ఇంకా కూడా ఇక్కడ చాలా ప్రిమైసెస్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో అక్కడ వాటర్ లాగింగ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అది స్టార్ట్ చేయట్లేము, కానీ తొందరగానే అక్కడ కూడా వాటర్ డ్రైన్ అవుట్ అయిన తర్వాత అక్కడ కూడా మామిడి చెట్లు ఇలానే నాటించి ప్రతి ఒక్క గ్రామ పంచాయత్లో కూడా స్వచ్ఛదానం పచ్చదానం కార్యక్రమంలో అధికారులు కానీ, తర్వాత కమ్యూనిటీ మొబిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళ బాధ్యత తీసుకొని వాతావరణానికి కాపాడుకోవడానికి చెట్లు నాటాలి. కాబట్టి ప్రతి ఒక్క కమ్యూనిటీతో కూడా పాల్గొని డిఎఫ్ఓ గారు కానీ, నేను గారు కానీ, ఎస్పీ గారు కానీ, కమాండెంట్ గారు కానీ ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ వన మహోత్సవ కార్యక్రమం విజయవంతంగా చేసి అందరూ తప్పకుండా చెట్లు నాటాలి, వాతావరణం కాపాడుకోవాలి అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.